ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము. వాస్తవంగా ఇది ప్రతి క్రైస్తవురాలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి, స్వయం పరిశీలన చేసుకోవలసినటువంటి ఒక అంశాన్ని గురించి మాట్లాడబోతూ ఉన్నాను. వాస్తవంగా మనిషి ఎప్పుడు కూడా ఏమిటి అంటే, ఎదుటి వాళ్ళను చూడటానికే మన కళ్ళు ఉపయోగపడతాయి, కానీ దేవుడు మనకిచ్చిన కళ్ళు మనల్ని చూసుకోవటానికి చాలా సందర్భాల్లో ఉపయోగపడవు. ఒకవేళ చూసుకోవాలి అంటే కూడా మన కాలు చెయ్యో చూసుకోగలం, కానీ మనిషి తనను తాను పూర్తిగా చూసుకోలేడు. దేవుడు మనకిచ్చినటువంటి కళ్ళు అలా ఉన్నాయి. అదే ఎదుటి వాళ్ళనైతే బాగా చూడగలం. మన కళ్ళు అలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు అయితే బాగా మనకు కనబడుతూ ఉంటాయి, కానీ మన లోపాలు మనకు కనబడవు. క్రైస్తవ జీవితం ముఖ్యంగా మనం గమనించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నా జీవితం బాగానే ఉంది, ఈరోజు నేను ప్రార్థనకు వస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి చేరుకుంటాను అనేటువంటి ఆలోచనతో మనం బ్రతుకుతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో దేని గురించి మాట్లాడబోతూ ఉన్నామంటే, నీ భక్తి పరలోకానికి నిన్ను నడిపిస్తుందా లేదా నరకానికి నడిపిస్తుందా? నీ భక్తి ఎటువైపు నిన్ను నడిపిస్తుంది, నువ్వు ఎక్కడికి చేరబోతావు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ప్రారంభిద్దాం. మనం ఎవరినో ఎదుటి వాళ్ళను నిందించటం కాదు, కానీ మనకి ఎప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక వేలు ఎదుటి వాళ్ళ వైపు చూపించేటప్పుడు మిగిలిన వేళ్ళన్నీ కూడా మన వైపే చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎదుటి వాళ్ళను నిందించటం కాదు, కానీ మన జీవితం ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకోవటానికి ప్రారంభిద్దాం. ముఖ్యంగా ఈరోజు లోకంలో మనం భక్తి అనుకునేటువంటి ఆ జీవితం ఎట్లా ఉంటుంది, అసలు దేన్ని మనం భక్తి అని అనుకుంటున్నాం, దేన్ని మనం భక్తి అని అనుకుంటున్నాం? ఈరోజు లోకంలో దేవునికి మందిరాలు కడుతూ ఉంటారు. అది అన్యులు కావచ్చు, క్రైస్తవులు అయితే ప్రార్థనా మందిరాలు కడుతూ ఉంటారు. అక్కడికి గనక వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తే, పోనీ క్రైస్తవుల్లో వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తే, ఆ ప్రార్థనలో కూర్చొని వెళ్తే వారు భక్తి కలిగినటువంటి వారు అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు కూడా అలాగనే మనం ప్రార్థనకి వెళ్ళి వస్తాం కాబట్టి మనం భక్తి పరులమో అని అనుకుంటాం, అంటే వెళ్ళి అక్కడ కూర్చొని వస్తాం కాబట్టి. అదే అన్యుల్లో అనుకోండి, ఇలా దేవాలయంలో దేవుడి పేరట దండం పెట్టుకొని వస్తే వాళ్ళు భక్తి పరులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనమైతే ప్రార్థన చేస్తే భక్తి పరులు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొక అడుగు ముందుకు వేసి మరి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా ఇక వీళ్ళు నిజంగా భక్తి పరులే అని మనం తీర్మానం చేస్తూ ఉంటాం. లేదంటే మరికొందరు ఏం చేస్తూ ఉంటారంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అంతమందికి ఆయన దానం చేస్తున్నాడు, ఆయన ఎంత భక్తిపరుడు అని అనుకుంటూ ఉంటాం. అయితే నిజంగా ఇదేనా భక్తి? మనం ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళటమో, దండం పెట్టుకోవటమో, ప్రార్థన చేయటమో, ఉపవాసాలు చేయటమో, లేదంటే దాన ధర్మాలు చేయటమో, లేదంటే మనము కొన్ని ఆచారాలు, పారంపర్యాలు, ఈరోజు ఏమైపోతుందంటే ఆచారాలతో వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. లోకమంతా కూడా భక్తి అనేటువంటిది ఒక ఆచారంగా మారిపోయింది. పొద్దున్నే లేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, అదే ఆయనకి అలవాటు అయిపోయింది. ఈ అలవాటును మనం ఏమంటామంటే ఒక ఆచారం అయిపోయింది. ఆదివారం అయితే ప్రార్థనకి రావాలి, అది అలవాటు అయిపోయింది, అది ఆచారం అయిపోయింది. కాబట్టి ఆదివారం ప్రార్థనకి రావాలి. అంతేగాని నిజంగా మనం వచ్చేటువంటిది భక్తితోనే వస్తున్నామా? మనం అసలు ఎందుకొరకు వస్తున్నాం? నేను దేవుని కొరకు ఈ పని చేస్తున్నానా, లేదా మనుషుల ప్రశంసల కొరకు చేస్తున్నామా అని ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఉపవాసాలు చేసే వాళ్ళలో కూడా దేవుని కొరకో వారి కొరకో కాకుండా మనుష్యులకు తాము నీతిమంతులమని, భక్తిపరులమని కనబరుచుకోవటం కొరకే ఉపవాసాలు చేసే వాళ్ళు ఉన్నారు. పైకి భక్తిపరుడునని కనబరుచుకోవటానికే ఈ వేషం వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తు ప్రభు మాట్లాడతాడు, తర్వాత అవన్నీ కూడా మనం చూడబోతాం. పైకి భక్తిపరులుగా మంచి వాళ్ళుగా కనబడాలనే దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. లోపల చాలా క్రూరత్వం ఉంటుంది, కానీ పైకి మాత్రం జాలిగా, దయగా, ఎదుటి వాళ్ళకు మేలు చేసే వాళ్ళగా నటిస్తూ ఉంటారు.
ఈ నటనని చూసి ఈ ప్రపంచం ఏమనుకుంటుందంటే వాళ్ళు చాలా భక్తిపరులండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన భక్తి అనేటువంటిది నిజమైనటువంటి భక్తేనా, లేకపోతే ఇలా నటించేటువంటి పరిస్థితిలో ఉన్నామా? మన భక్తి మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పరలోకానికి తీసుకుని వెళ్తుందా, లేదంటే నరకానికి తీసుకుని వెళ్తుందా? క్రీస్తు ప్రభు తాను జీవించినటువంటి దినాల్లో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 21వ వచనము మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభు తాను భూమి మీద జీవించినటువంటి కాలంలో ఈ మాటను తెలియజేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయము 21వ వచనము, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించును గాని అలా కాదా? మనమేంటో ప్రభువా ప్రభు అంటే చాలు వెళ్ళిపోతాం పరలోకానికి అన్నట్లుగా భ్రమపడుతూ ఉంటాం. చదివేటప్పుడేం కరెక్ట్గానే చదువుతాం ప్రవేశింపడు కానీ అని. కానీ ఆలోచన దగ్గరికి వచ్చేసరికి ప్రభువా ప్రభు అని చక్కగా ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ భ్రమను, ఆ మబ్బును పూర్తిగా తొలగిస్తూ ఉన్నాడు. అని చెప్తూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడునో పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నాట్ ఎవ్రీ వన్ హూ సేస్ టు మీ లార్డ్ లార్డ్ విల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నాట్ ఎవ్రీ వన్ హూ సేస్ టు మీ లార్డ్ లార్డ్ అంటే ప్రభువా ప్రభువా అని పిలవటం సరిపోతుందా అంటే సరిపోద్దు. అంటే నోటి మాటతో నా భక్తిని చూపిస్తే సరిపోతుందా అంటే నీ భక్తి అనేటువంటిది నోటి మాటతో కాదు చూపించాల్సింది. మరి ఎలా చూపించాలి? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయాలి అంటే నీ ప్రవర్తనలో నీ భక్తిని చూపించాలి. ఈరోజు చాలామంది తమ నోటితో భక్తిని చూపిస్తూ ఉంటారు కానీ తమ జీవితంలో, తమ ప్రవర్తనలో ఆ భక్తి అనేటువంటిది కనబడదు. ఇటువంటి వాళ్ళ గురించి క్రీస్తు ప్రభు చాలా కఠినంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడునో పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కాబట్టి ఈరోజు మనం ఎట్లా ఉన్నాం? కేవలం పిలిచేటువంటి వాళ్ళుగా ఉన్నామా, లేదా తండ్రి చిత్త ప్రకారం చేసే వాళ్ళుగా ఉన్నామా? ఈరోజు మనము గమనించినప్పుడు క్రైస్తవ్యం అనేటువంటిది మీరు చూసినట్లయితే కొన్ని వందల వేల రకాలుగా ఉంది. వేల రకాలైనటువంటి ఆచారాలు, వేల రకాలైనటువంటి వాళ్ళు విభిన్న రకాలైనటువంటి మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. ఒకరికి ఉన్న నమ్మకం మరొకరికి ఉండదు. ఒకరు ఆచరించేది మరొకరు ఆచరించరు. ఒకరు తప్పు అనేటువంటిది మరొకరు ఒప్పు అంటూ ఉంటారు. ఇంతకీ తప్పేది ఒప్పేదని ఎలా అర్థమవుతుంది? మన క్రైస్తవ్యంలోనే కొందరు శనివారం ప్రార్థన అంటే కొందరు ఆదివారం ప్రార్థన అంటూ ఉంటారు. ఏదైనా మాట్లాడితే బ్రదర్ వివాదాల జోలికి వద్దండి, మనం అందరం క్రైస్తవులు అంటారు. 2 రోజులు 4, 2 రోజులు 5, 2 రోజులు 10 ఏదైనా ఒప్పుకుందామంటే ఎలా కుదురుతుంది? మనకు దేవుని వాక్యం ఏదైతే ఉందో ఇదే సత్యము. ఇందులో ఏదైతే చెప్పాడో 100కి 100 దాన్నే అనుసరించాలి. శనివారము కరెక్టే, ఆదివారం కరెక్టే అంటే 2 కరెక్ట్లు ఉండవు కదా. సత్యం ఎప్పుడు కూడా 2గా ఉండదుగా, ఏదైనా ఒకటే ఉంటుంది. కానీ ఈరోజు ఏంటంటే దాన్ని చూసేటువంటి ఓపిక క్రైస్తవులకు లేదు. ఒక్కోసారి ఒక ఆయన అంటున్నాడు, ఏమండి మీ అయ్యగారులు ఇలా కొట్టుకుంటే ఎలాగండి అంటున్నాడు. అంటే ఏంటి? శనివారం ప్రార్థన అంటే రైట్ అనాలి, ఆదివారం ప్రార్థన అంటే రైట్ అనాలి, రేపు బుధవారం ప్రార్థన అంటే, లేకపోతే గల్ఫ్ దేశాల్లో మాకు ఆదివారం పర్మిషన్ ఎవరు కాబట్టి మాకు ఇచ్చిన రోజు మేము ఆరాధన పెట్టుకుంటామంటే రైట్ అనాలి. అట్లా కనుక అన్నారనుకోండి, మీరు మంచి అయ్యగారులండి అందరూ కలిసి ఉంటారని అంటారు. అలా కాకుండా లేదండి దేవుని వాక్యంలో ఏదైతే ఉందో దాన్నే నేను కరెక్ట్గా బోధిస్తాను అని చెప్పేసి అంటే ముందు మీ అయ్యగారులందరూ ఒకటిగా ఉండటం నేర్చుకోండి అని అంటూ ఉన్నారు. అంటే ప్రజలు కూడా ఏమైపోయిందంటే మాకు దేవుని వాక్యంతో పని లేదు, కానీ మీరందరూ ఏం చెప్పినా అబద్ధం చెప్పినా మీరు కలిసి ఉండండి. ఆ అబద్ధం చెప్పేటువంటి దానిలో ఐక్యత మనకి దేనికి? ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే తండ్రి చిత్తం ఏమిటి అని మనం చూడగలగాలి. బైబిల్లో దేవుడు ఏం రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలగాలి. ఇలా నేరుగా చెప్తున్నందుకు మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా మనం జీవించాలి. ఎందుకంటే మన భక్తి జీవితము పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్తుంది అనేటువంటి భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. నరకానికి వెళ్ళేటువంటి భక్తి కూడా ఉంటుంది. దాని గురించి ఈరోజు నేను చాలా విషయాలు మీతో మాట్లాడబోతూ ఉన్నాను. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు చెప్పింది ఏమిటి అంటే ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు. అవును, క్రీస్తు ప్రభుని ప్రభు అని ఎవరు పిలుస్తారో? అన్యులు పిలుస్తారా? అసలు సంబంధమే లేదు. అసలు ఆయన్ని అంగీకరించరు. ఆయన్ని ప్రభు అని పిలిచేది ఎవరు? కేవలము ఆయన్ని అనుసరించేటువంటి వాళ్ళే.
లేదా క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళే. అదే అధ్యాయం మనం గమనించినప్పుడు 7వ అధ్యాయము 22వ వచనములో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అంటే ఇప్పుడు చేసేవన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద సభలు పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద ఈరోజు ఎక్కడా లేనటువంటి చెడ్డ పేరు క్రైస్తవ్యానికే వస్తుంది. అది నిజమైన క్రైస్తవుల వల్ల ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుల వల్ల, బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ఆచరించే క్రైస్తవుల వల్ల ఎప్పుడూ చెడ్డ పేరు రాదు. ఎందుకు చెడ్డ పేరు వస్తుందంటే, క్రైస్తవ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు అనేటువంటి ముసుగులో వాళ్ళు ఉన్నారు, సేవకులు అనేటువంటి ముసుగులో ఉన్నారు. ఇదంతా కూడా చూసి ఏం చేస్తూ ఉన్నారంటే, లోకము అన్యులు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ ఉంది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఆ దినమందు. ఆ దినం అంటే ఏ దినమో? ఒకరు అడిగారు, ఆ దినమందు అంటే ఏ దినం అండి అని. అది తీర్పు దినాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినమందు అంటే తీర్పు దినములో అనేకులు నన్ను చూచి, కొద్దిమంది కాదు, బాగా గమనించండి, అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున. నామం అంటే అధికారం. అయ్యా మేము నీ అధికారంలోనే కదా మేము ప్రవచించామో, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాము, నీ అధికారంలోనే కదా దయ్యాలను వెళ్ళగొట్టామో, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా, నీ నామమున అని అంటూ ఉంటే, వారిని చూసి క్రీస్తు ప్రభు అంటున్నాడు 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగనో, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయువారలారా అంటే వాళ్ళు చేసిందంతా ఏమిటి? అక్రమము. అంటే కేవలం ప్రభువా ప్రభువా అని పిలిస్తే మాత్రం సరిపోదు. మరి ఏం చేయాలి అంటే, క్రమము, దేవుని చిత్తం ఏదైతే ఉందో, వాక్యములో ఏదైతే వ్రాయబడిందో, కేవలము దీన్ని మాత్రమే మనము నేర్చుకొని ఆచరించవలసినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని గనక దాటి వెళ్ళిపోయామా మన ఆత్మ ప్రమాదంలో పడుతుంది. అది అక్కడ యాంప్లిఫైర్లు ఉన్నాయి, అక్కడ కరెంటు వైర్లు చాలా కనబడుతూ ఉన్నాయి, కింద ఒక స్టెబిలైజర్ ఉంది, అందులో వేలు పెట్టమంటే ఎవరు పెడతారు? 100 రూపాయలు ఇస్తాను అందులో వేలు పెట్టండి అని అంటే పెడతారు ఎవరైనా? అది కూడా కరెంటు అందులో పాస్ అయ్యేటప్పుడు అందులో ఫేస్ న్యూట్రల్ ఉంటుంది కదా, ఆ ఫేస్లో పెట్టాలంటే పెడతారా? 100 రూపాయలు చాలవండి, పోనీ 1000 రూపాయలు ఇస్తా పెడతారా అంటే పెడతామా? అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పెట్టరు. ఎందుకు పెట్టం? అందులో వేలు పెడితే ప్రమాదం అనేటువంటిది మనకు తెలుసు. మనం ఇచ్చే 100, 1000 దేనికి సరిపో, రేపు ప్రాణమే పోతుంది అందులో పెడితే. అందుకనే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలని చెప్పేసి ఎవరు అనుకోరు. మన శరీరానికి ప్రమాదం అంటేనే మనము అంత జాగ్రత్త తీసుకుంటే, మరి మన ఆత్మ వెళ్ళి నరకంలో పడేటువంటి ప్రమాదం ఒకటి ఉంది, మరి దాని గురించి మనం ఆలోచన చేయమే. అక్కడ కరెంట్ ఉంది జాగ్రత్త అని చెప్పేసి అంటారు, వైర్లు ఉన్నాయి అటేపు వెళ్ళొద్దు అని పిల్లల్ని అంటూ ఉంటారు. నిజమే, ప్రమాదానికి దూరంగా ఉండాలి. మరి మన ఆత్మ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది కదా. 23వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ మనం గమనించినప్పుడు, అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగనో, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరి వారు? పై వచనంలో చెప్పాడు కదా, అనేకులు నన్ను చూచి. ఆ అనేకుల్ని చూసి ఆయన ఏమంటున్నాడు? గెట్ అవుట్ అంటున్నాడు. అది ఈరోజు ప్రశ్న. ఈరోజు మనం నన్ను విడిచిపోండి అనేటువంటి వారిలో ఉంటున్నామా, లేదా నా యొద్దకు రండి అనేటువంటి వారిలో ఉంటున్నామా? ఏ విధమైనటువంటి భక్తిని మనం ఆచరిస్తూ ఉన్నాం? మనం అనుకున్నటువంటి భక్తిని ఆచరిస్తూ ఉన్నామా, లేదా ఎవరినో చూసి వాళ్ళు ఒక బాటలో వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నామా, లేదంటే దేవుని వాక్యంలో చూసి మనం నేర్చుకొని ఇందులో ఉన్నది మనం చేస్తున్నామా? దేన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం? అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాసేటప్పుడు ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉంటాడు. కొందరు ఎంత బాగా నటిస్తూ ఉంటారంటే, ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఆయన యాక్షన్కి ప్రకాష్ రాజ్ సరిపోడండి అని. ప్రకాష్ రాజ్ ఎవరని మీరు నన్ను అడగొద్దు ఇప్పుడు. అంటే కొంతమంది చాలా బాగా నటిస్తూ ఉంటారు. నిజంగా మనం కొన్ని విషయాలు చెప్తే చాలా కష్టంగా ఉంటాయి, కానీ అసలు మన నటన ముందు ఏ ప్రకాష్ రాజులు సరిపోరు. క్రైస్తవుల నటన ముందు ఎట్లా నటిస్తూ ఉంటారంటే, అస్సలు మనంత భక్తి పరులు లేరు అన్నట్టుగా నటిస్తూ ఉంటాం. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు.
పైన ఒక లిస్టును గురించి చెప్పాడు, ఒక పెద్ద లిస్టు చెప్పాడు. లిస్టు చెప్పి వాళ్ళని గురించి అంటూ ఉన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు. ఎవరండి వీళ్ళని అడిగాడు ఒకసారి ఆయన. 3వ అధ్యాయం 1వ వచనమో, అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఓ తిమోతి, అంత్య దినాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఆ కరెంట్లో వేలు పెట్టడం కంటే కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అంటే, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు వస్తాయి. ఆ రోజుల్లో అయితే తోడేలుగా వచ్చేది, కానీ ఇప్పుడు గొర్రె చర్మం కప్పుకొని వస్తూ ఉంటాయి. చాలా ప్రమాదకరమైన మనుషులు ఉంటున్నారు. అంటే సేవకుల్లోనే కాదు, విశ్వాసుల్లో కూడా ప్రమాదకరమైనటువంటి విశ్వాసులు ఉంటారు, భక్తులు. ఏమిటి అంటే, అంత్య దినముల్లో అపాయకరములైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకో. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఇది ఒక క్వాలిటీ అనమాట. అందులో ఆ చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా ఎంత ప్రమాదకరమో ఇది కూడా అంతే ప్రమాదకరం. కొంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారు. ఉదాహరణకి క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాలలో మనం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు పదే క్రీస్తు ప్రభువుకి ఎదురుపట్టం మనం చూస్తూ ఉంటాం. ఆయన సేవ చేసినటువంటి దినాల్లో రోజు ఎక్కడికి వెళ్ళినా అడ్డు తగలటమే వాళ్ళ పని. నిజంగా మీరు పరిసయ్యుల్ని కనుక గమనించినట్లయితే అసలు ఆ పేరే చాలా గొప్పగా ఉన్నతంగా ఉంటుంది. పరిసి అనేటువంటి మాట మీరు చూసినప్పుడు, పరిసయ్యుడు అనేటువంటి మాటకు, పరిసి అనేటువంటి మాటకు సపరేటెడ్ వన్ అని అర్థం. అంటే తమ్మును తాము వేరుపరుచుకున్నటువంటి వాళ్ళు. మీకు మలాకీ గ్రంథానికి, మత్తయి సువార్తకి అంటే బాప్తిసం ఇచ్చే యోహాను, ఈ మధ్య కాలంలో కనుక మీరు చూసినట్లయితే మలాకీ గ్రంథంతో పాత నిబంధన అయిపోతుంది. మరలా మత్తయి సువార్త దగ్గర నుంచి బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దము, మళ్ళీ అక్కడి నుంచి క్రొత్త నిబంధన ప్రారంభమవుతుంది. ఈ మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉంది. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది దేవుని వాక్యం చెప్పలేదు. మలాకీతో అయిపోయింది, మళ్ళీ మత్తయి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ కాలంలో చరిత్రలో ఎన్నో మార్పులు జరిగినాయి. యూదులు చాలా తీవ్రమైనటువంటి హింసకు గురయ్యారు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన గవర్నర్లు రావటమో, ఆ తర్వాత యూదుల్ని చాలా తీవ్రంగా హింసించటమో, అలాంటి కాలంలో యూదా మతం వాళ్ళ దేవాలయం అంతా కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు అందరూ పాడైపోయేటువంటి భక్తి అంతా కూడా నాశనమయ్యే పరిస్థితిలో ఎవరు నిలబడతారు దేవుని కొరకు అంటే, మేము దేవుని కొరకు ఉంటామని తమ్మును తాము ప్రత్యేకించుకున్నటువంటి ప్రజలు. నిజంగా వాళ్ళని అభినందించాలి. ఆ ఆలోచనకి తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకించుకొని, వాళ్ళ పేరే ఏమిటంటే పరిసయ్యులు, సపరేటెడ్ వన్. ఎవరి కొరకు సపరేటెడ్ అంటే, మేము దేవుని కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకించుకున్నాం. అందుకనే వాళ్ళ డ్రెస్ కూడా మీరు చూసినప్పుడు, పరిసయ్యులు వేసేటువంటి డ్రెస్సు అంగీని కనుక చూస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు యూట్యూబ్లోనో లేకపోతే మీరు గూగుల్లోనో కొట్టి చూడండి పరిసయ్యుల డ్రెస్ ఎలా ఉంటుందని. వాళ్ళ డ్రెస్ మీద దేవుని వాక్యం, ధర్మశాస్త్రం అంతా కూడా రాసుకునేవాళ్ళు. ఈరోజు మనం ఎక్కడో గోడకు పెట్టుకుంటాం, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఒంటి మీద వాక్యం అంతా కూడా రాసుకునేటువంటి వాళ్ళు. రాసుకొని వాళ్ళని గురించి చెప్తూ ఉంటాడు కదా, సంత మూలల్లో అంటే 4 రోడ్ల జంక్షన్ ఉండేది కదా, ప్రార్థన చేయాలంటే ఇంట్లో ఒక మూల చేసుకోరు, అక్కడికి వచ్చి అలా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. ఆ బజార్లో నడి రోడ్డు మీద 4 రోడ్ల జంక్షన్లో అక్కడ నించొని ఆ డ్రెస్ వేసుకొని ప్రార్థన చేస్తే, అమ్మో ఎంత భక్తిపరుడేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అవును, ప్రార్థన చేసుకునేవాడు ఇంట్లో చేసుకోవాలి కదా అంటే, ఇంట్లో చేస్తే ఎవరికి తెలుసు? నేనేంటో, నా భక్తి ఏంటో అందరికీ తెలియాలంటే 4 రోడ్ల జంక్షన్లో సంత మూలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిలబడి చేయాలి. కాబట్టి మనం గమనించినప్పుడు ఇది ఈవేళ ఉన్న సమస్య కాదు. క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో నుంచే ఈ భక్తి విషయంలో నటించేటువంటి వాళ్ళు ఉన్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు. ఆ దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, నటించడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇక్కడ అంటున్నాడు, అట్టి వారికి విముఖుడవై ఉండు, వాళ్ళతో పొరపాటున కలవద్దు. ఎందుకంటే పులిసిన పిండి కొద్దిగైనా ముద్దంత మనం పాడైపోతుంది. మనకి చెప్తూ ఉంటారు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయునో. నువ్వు భక్తి నటించే వాళ్ళతో కనుక కలిస్తే రేపు నువ్వు కూడా నటించడం నేర్చుకుంటావు. మీరు చూడండి, సినిమాల్లోకి ఎవరో కొత్త యాక్టర్గా వెళ్ళినప్పుడు పెద్దగా నటించడం రాదు. 4 సినిమాలు 40 సినిమాలు తీసిన తర్వాత రాటు తేలిపోతాడు. కొత్తలో వచ్చినప్పుడు మీరు విశ్వాసులు కూడా చూడండి, సేవకుల దగ్గరికి వచ్చి యథార్థంగా మాట్లాడతారు, కుటుంబ పరిస్థితులు యథార్థంగా చెప్తారు, మా కొరకు ప్రార్థన చేయమని.
ఒక 4 సంవత్సరాలు అయిపోయేసరికి మిగిలిన వాళ్ళతో కలిసి అంతా నటించడం మొదలు పెడతారు. ప్రార్థనకి ఎందుకు రావటం లేదు, లేట్ అయిందంటే కూడా నిజం చెప్పరు. నిజం చెప్తే మనం ఏదన్నా ప్రార్థన చేస్తాం, నిజం చెప్పరు, నటించడం మొదలు పెడతారు. సేవకులు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, అప్పట్లో బాగానే ఉండేవాళ్ళండి, ఈ మధ్య అంతా కూడా ఏది మనకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే నటన వాళ్ళకి అలవాటైపోయింది, అబద్ధం అలవాటైపోయింది, మోసం అలవాటైపోయింది. కాబట్టి ఏమిటి అంటే ఇలాంటి వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి అంటే భక్తి విషయంలో నటించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఆచారము, ఈ మన ప్రార్థన ఒక ఆచారం అయిపోయింది. ఆదివారం రావటం, ప్రార్థన అంటే కూర్చోవటం, పాటలంటే ఏదో పాడటం, అది మన పెదాల్లో నుంచి వచ్చే పాటే కానీ, నాలుక నుంచి వచ్చే పాటే కానీ, హృదయంలో నుంచి వచ్చే పాట కాదు. చాలా సందర్భాల్లో, అంటే అందరినీ నేను నిందించటం లేదు, చాలా సందర్భాల్లో ఏంటంటే మన పెదాల్లో నుంచి వస్తుంది పాట. ప్రార్థన అంటే కూడా అసలు వీళ్ళు ఏం ప్రార్థన చేస్తారో వినరో, అంతా అయిపోయేటప్పుడు అందరూ ఆమెనంటే వీళ్ళు ఆమెను అంటారు. నువ్వు ఎందుకు ఆమెనన్నావు, అసలు వాళ్ళు ఏం ప్రార్థన చేశారంటే వినరు. కాబట్టి ఏమిటి అంటే మనకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్రార్థన అంటే వినాల్సిన పనేమి లేదు, ఆమెను అనేయటమే చివరికి. ఆమెన్ అంటే అవునుగాక నీ అంగీకారాన్ని తెలియజేసావు. నీ అంగీకారం తెలియజేసే ముందు నువ్వు దాన్ని ఏంటో చూసుకోవాలిగా. ఒక కాగితం ఇచ్చారు, కింద సంతకం పెట్టంటే చదవకుండా పెడతావా? ఖచ్చితంగా పెట్టరు. తెల్ల కాగితం తెచ్చి సంతకం పెట్టంటే తెల్ల కాగితం మీద పెట్టనంటారు. అంటే మనం అది చదివి మనకు అంగీకారం అయితేనే అప్పుడు సంతకం పెడతాం. ప్రార్థన కూడా ఆమెను అలాంటిదే. నువ్వు ప్రార్థన జాగ్రత్తగా విని ఆ ప్రార్థనకి నీకు అంగీకారం అయితే నువ్వు ఆమెనని అనాలి. కానీ ఈరోజు మనకు అంత తీరిక లేదు. ఒక పాటలు, ఒక ప్రార్థన, ఇక వాక్యం అయితే వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది మనకు తెలియదు. చాలామంది నొచ్చుకోవటం కాదు కానీ బైబిల్ ఎలా తీయాలో క్రైస్తవులకు రాదు. అట్లని బైబిల్ ఇంట్లో వదిలిపెట్టి రారు. ఎందుకంటే చేతిలో బైబిల్ లేకుండా ప్రార్థనకి ఎలా వెళ్తాం అంటుంది ఒక ఆమె మళ్ళీ చదువు రాదు. మరి ఎందుకు అంటే ఇది ఒక అలంకరణ వస్తువు అన్నమాట. ఇది చూస్తే క్రైస్తవులు అని తెలుస్తుంది. ఇక్కడికి రాగానే ఏంటంటే మీటింగ్ మొదలవగానే బైబిల్ ఇలా తీసి ముందు పెట్టుకుంటారు. ఏ పేజీ తీస్తారో వాళ్ళకే తెలియదు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఇక్కడ రిఫరెన్స్ చెప్తాం, వాళ్ళు అలాగే పెట్టుకొని కూర్చుంటారు. దాన్ని అటు తిప్పరు ఇటు తిప్పరు. అంటే దాని అర్థం ఏంటి? మరి తిప్పనోళ్ళు ఇలా మూసుకొని కూర్చోవచ్చు కదా, బైబిల్ మూసేసి కూర్చోవచ్చు కంటే లేదు, రాగానే బైబిల్ తీస్తారనమాట. ఇక బైబిల్ అలా తెరిచి ఉంచేసరికి ఏమనుకుంటారంటే వీళ్ళు బైబిల్ చక్కగా చూస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటారు. ఏముండదు అక్కడ. వాస్తవంగా మనం ఎవరిని మోసం ఎవరినో కాదు, మనల్ని మనమే మోసగించుకుంటూ ఉన్నాం. నిజమైనటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి పాటలు కాదు, వాక్యాన్ని నిజంగా వినేటువంటి పరిస్థితి లేదు, నేర్చుకునేటువంటి పరిస్థితి లేదు. దేవుని స్తుతించే పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, ఈ విషయాల్లో కూడా మనం సీరియస్గా ఉండవు, యథార్థంగా ఉండవు. ఎవరు మోసపోతున్నారు? ఎవరు మోసపోవటం లేదు. అంతిమంగా మోసపోయేది ఎవరంటే మనమే. దేవుని దగ్గరికి వెళ్తాము అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి, మనల్ని మనమే పరీక్షించుకోవాల్సినటువంటి ఒక మంచి సమయము. మనల్ని మనం పరీక్షించుకుందాం. నా భక్తి అనేటువంటిది ఎలా ఉంది? ముఖ్యంగా మనం లోకంలో గనక గమనించినట్లయితే, ఇందాక నేను తెలియజేశాను కదా, భక్తి అనేటువంటిది పరలోకానికి నడిపిస్తుందా, నరకానికి నడిపిస్తుందా? నరకానికి నడిపించేటువంటి భక్తి కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా నటించేటువంటి భక్తి. బైబిల్లో చాలా ఉదాహరణలు ఇచ్చాడు. అదేమిటి అంటే నరకానికి నడిపించేటువంటి భక్తి కూడా ఉంటుందా అంటే అవును, ఉంటుంది. ఏ భక్తి దేని గురించి మాట్లాడుతున్నాడంటే పైకి బాహ్య రూపానికి, పై రూపానికి భక్తి గల వారి వల్లే నటించటం. ఇందాక చెప్పాం కదా, ప్రార్థనకు వస్తూ ఉంటాము, కూర్చుంటూ ఉంటాము, వెళ్తూ ఉంటాము, చేతిలో బైబిల్ పట్టుకుంటూ ఉంటాము, తెరిచి అలాగ పెట్టుకుంటూ ఉంటాము, కానీ ఏం విన్నాం. లోకంలో అయితే చెప్తూ ఉంటారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటారు టీచర్స్. ఆ మాట నిజంగా చర్చిల్లో కనుక చెప్పాల్సి వస్తే చాలామంది బాడీ ప్రజెంట్లు, మైండ్ ఆబ్సెంట్లు ఎక్కడో ఉంటాయి కానీ ఇక్కడ కూర్చొని ఉంటాం, ఎటో ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వండాలి అని ఆదివారం వచ్చి అక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటారు. తెచ్చి అక్కడ పెట్టేసి వచ్చామే, వెళ్ళిన తర్వాత వంట మొదలు పెట్టాలి, ఎన్ని గంటలకు అయిద్దో అని అనుకుంటూ ఉంటారు. నిజంగా కాదా? మీరు బయటికి ఏం చెప్పొద్దు, లోపల మీరు ఒక ప్రశ్న వేసుకోండి. కాదా? నేను ఎప్పుడూనండి ఆదివారం ఆరాధనలో కూర్చొని ఎక్కడ గురించి ఆలోచన చేయలేదు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి అంటే. ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మన మనసు ప్రపంచం అంతా తిరిగేసి రావచ్చు. గంట ఆరాధనలో శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా బెల్లకూరే కాదు, ప్రపంచం అంతా ఒక రౌండ్ వేసేసి వచ్చేసేయచ్చు ఇక్కడికి.
మన మనసు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవో పనులు ఉంటాయి, ఏవో ఒత్తిళ్ళు ఉంటాయి, కానీ మనస్సుని ఇక్కడ కేంద్రీకరించలేము. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమిటి అంటే మన శరీరం కాదు, మన ఆత్మ ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన మనస్సు, మన హృదయం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సేవకులు లేదా మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మన హృదయంలో ఏముంది అనేటువంటిది చూడలేకపోవచ్చు, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని పరిశీలన చేసేటువంటి గొప్పవాడు. నీ హృదయంలో ఏముంది, నువ్వు ఎక్కడ ఆలోచన చేస్తున్నావు, నీ హృదయం ఎక్కడ ఉంది, ఆయన గుర్తించగలడు. ఈరోజు కొంతమంది పరిస్థితి ఎలాగ ఉంటుందంటే పై రూపానికి మాత్రమో వాళ్ళు భక్తి గల వాళ్ళు వాళ్ళే నటిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక హెచ్చరికను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు 15వ వచనంలో ఆ రోజుల్లో ఆయన దగ్గరకు వచ్చినటువంటి 14 నుంచి చదువుకుందాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ఎవరిని? క్రీస్తు ప్రభు చక్కటి దేవుని మాటలు వాళ్ళకు బోధిస్తే ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు ఉన్నారు. ఇందాక చెప్పాను, అసలు పరిసయ్యుడు అంటే తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్న వాళ్ళు. తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నారు, కానీ దేవుని కొరకు బ్రతకటం లేదు, మొత్తం డబ్బు కొరకు బ్రతుకుతున్నారు. ఈరోజు కూడా ఈ సేవ అనేటువంటిది అతిపెద్ద వ్యాపారం అయిపోయింది క్రైస్తవ్యం. విపరీతమైన అమ్మకాలు. నిజంగా మేము ఒకసారి విజయవాడలో మా దగ్గర ఒక మీటింగ్ పెడితే విపరీతమైన కర్చీఫ్ గుడ్డలు అమ్ముతూ ఉన్నారు, నూనె డబ్బాలు అమ్ముతూ ఉంటే బట్టల కొట్టులో వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను వెనకాల ఉన్నాను. మన బట్టల కొట్టులో అయినా సరే మనం ఇన్ని కర్చీఫ్లు అమ్మగలరా? చూడు వాళ్ళు ఎన్ని అమ్ముతున్నారు. మన దగ్గర కర్చీఫ్ కూడా 10 రూపాయలు అంటే అంతెందుకు ఇంతెందుకు అని అడుగుతారు, 4 వైపులు తిప్పి చూస్తారు. అక్కడ కర్చీఫ్ కూడా 100 రూపాయలు అంటే ఎగరేసుకొని వెళ్ళిపోతున్నారు. మనం కూడా అమ్మలేము అంతగాని అంటున్నారు. అంటే వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారం అనే కోణంలోంచి చూసి మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఆ కర్చీఫ్ కూడా 100 రూపాయలకు అమ్మాలంటే వాళ్ళు అమ్మలేరు. కానీ ఇక్కడ 100 కాదు 200 అనండి. అంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే జనాలకు ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక వ్యాపారం తెరిచారు. క్రీస్తు ప్రభు బతికున్నప్పుడు లేదా అని అడుగుతారు కొందరు. ఉంది. ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు కూడా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మేటువంటి వాళ్ళు, రోకలు మార్చేటువంటి వాళ్ళు, వ్యాపారం ఆ రోజుల్లోనే ఉంది. మరి ఏం చేశాడు క్రీస్తు ప్రభు అంటే ఆ బల్లలన్నీ కూడా ఎత్తి పడేసి తాళ్ళను కొడాలుగా చేసి కొట్టి మొత్తం వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నిజంగా క్రీస్తు ప్రభు కనుక ఇక్కడికి వస్తే ఈ నూనె డబ్బాలు అమ్మే వాళ్ళని, కర్చీఫ్ గుడ్డలు అమ్మే వాళ్ళని మీటింగ్ మొత్తం ఎగరేస్తాడు పైకి. ఆయన లేడు కాబట్టి ఈ వ్యాపారాలు సాగుతున్నాయి, కానీ ఆయన కనుక వచ్చినట్లయితే మొత్తం అందరినీ కూడా నెట్టేసి గ్రౌండ్ ఖాళీ చేయించేవాడు. ఈరోజు ఎలాంటి క్రైస్తవ్యంలో మనం ఉన్నామంటే, ఎలాంటి భక్తిలో మనం ఉన్నామంటే పూర్తిగా వ్యాపారం అయిపోతే కూడా మనకు అర్థం కావటం లేదు. ఇంకా ఈ వ్యాపారంలోనే నా భక్తి కొనసాగుతుంది, నేను కూడా వెళ్ళి దానికి మద్దతు ప్రకటిస్తున్నాను అనేటువంటిది అర్థం కానటువంటి ఒక భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో కూడా పరిసయ్యులు దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నారు, కానీ వాళ్ళ మనస్సంతా కూడా డబ్బు మీదే, ఆ డబ్బు సంపాదించుకోవటం మీదే. పైన ఆయన చెప్పాడు 13వ వచనంలో, ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును, నువ్వు ఇద్దరికి సేవ చేయలేవు. ఏ ఇద్దరు గురించి మాట్లాడాడంటే, మీరు సేవిస్తే దేవుణ్ణి సేవించండి, లేదా మీరు దేవుణ్ణి వదిలిపెట్టి ధనాన్ని సేవించండి. నేను దేవుణ్ణి సేవిస్తాను ధనాన్ని సేవిస్తానంటే అది మీ వల్ల కాదు అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే దేవుడు కావాలి, ధనం కావాలి, దేన్ని వదిలిపెట్టం. లోకంలో అంటూ ఉంటారు కదా, అవ్వ కావాలి బొవ్వ కావాలని. అలాగేమైపోయిందంటే నాకు అది కావాలి ఇది కావాలన్నట్టుగా ఉంది. కానీ క్రీస్తు ప్రభు అన్నాడు అలాగ కుదరదు. మనకు లోకంలో కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 2 పడవల మీద కాలేసి మనం ముందు కొనసాగలేము, ఏదైనా ఒకటే. ఈరోజున్న క్రైస్తవులు దానికి ఏమాత్రం భిన్నంగా లేరు. మనకు కూడా ఏంటంటే దేవుడు కావాలి, పరలోకం కావాలి, అట్లని లోకంలో అందరూ ఏం కోరుకుంటారో అవన్నీ కావాలి అందరూ. అంటే ఇక ఒక్కొక్కసారి కనుక మీరు చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి అన్యుల కంటే కూడా ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి. వాళ్ళకున్న దానికంటే మనకు డబ్బాస్ ఎక్కువ, వాళ్ళకున్న దానికంటే కూడా మనకి లోకంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా సంపాదించాలని, అనుభవించాలని, ఆ సుఖాలన్నీ చూడాలని ఉంటుంది.
ఇంకా వాళ్ళకైతే దేవుని మద్దతు ఉండదు. వీళ్ళకి నేరుగా సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మేము అది కొనుక్కోవాలి ప్రార్థన చేయి, ఇది కొనుక్కోవాలి ప్రార్థన చేయి అని చెప్పేసి వీటన్నిటికీ మళ్ళీ దేవుని రికమెండేషన్ కోరుకుంటూ ఉంటారనమాట. బంగారం ధరలు తగ్గినాయి అంటే కొంచెం బంగారం కొనుక్కుంటాం ప్రార్థన చేయండి, భూమి కొనుక్కుంటాం ప్రార్థన చేయండి, పొలం కొనుక్కుంటాం ప్రార్థన చేయండి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏమి ఆలోచన చేస్తున్నావు అసలు? మళ్ళీ దీనికి దేవుని మద్దతు అంటే ఇల్లు ఉండటం తప్ప అన్నాడు. అంటే నీకు ఎప్పుడూ కూడా ఉండటం తప్పని దేవుడు అనలేదు. ఈ శరీరం ఇచ్చిన దేవుడే దీనికి ఆకలి ఇచ్చాడు, దీనికి వస్త్రం కావాలి, దీనికి నివాసం కావాలి. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నువ్వు కోరుకోవటంలో తప్పు లేదు. కానీ నువ్వు సుఖాన్ని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పు. ఉదాహరణకి ఒక అడుక్కునేటువంటి వ్యక్తి వచ్చాడు, ఆకలి అవుతుంది, అమ్మ ఒక ముద్ద ఉంటే వేయి తల్లి అని అడిగాడు. అది ఆయన అవసరం. అమ్మ ఆకలి అవుతుంది, ఒక ముద్ద మటన్ బిర్యానీ వేయి తల్లి అంటే ఇది ఎలా ఉంటుంది? అసలు ఆ సౌండ్ వినగానే ఎవడరేడు విచిత్రంగా అడుగుతున్నాడని బయటకు వచ్చి మొహం చూస్తాం, అంతే కదా. నువ్వు ఆకలితో ఉన్నావు, నీ అవసరం అమ్మ ఒక ముద్దయ్య అన్నంత వరకు తప్పులేదు. ఇప్పుడు మనం కూడా క్రైస్తవులు ఏం కోరుకుంటున్నామంటే, నాకు ఇల్లు ఇవ్వు, స్థలం ఇవ్వు, పొలం ఇవ్వు, బంగారం ధర తగ్గిందంట. ఒక ఆమె అంటుంది, నా గొలుసు చూడు ఎంత సన్నగా ఉందో, మీదైతే చూడు ఎంత లావు ఉందో అంటుంది. ప్రార్థనకు వచ్చి ఇయ్యా ముచ్చట్లు. మీరు నమ్మరు కానీ డిసెంబర్ 25వ తారీఖు కూడా ప్రార్థనకి చాలామంది వచ్చి లోపల పట్టక బయటే కూర్చుంటారు. నీ చీర బాగుందే పిన్ని, ఎక్కడ కొన్నావు అంటుంది. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది, స్పీకర్లు పెడతారు. ఎవరింటానికి అవన్నీ? ఎక్కడి నుంచే చూస్తారు. వాళ్ళ బట్టలు బాగున్నాయి కదా, ఎక్కడ కొని ఉంటారు, సరే రాని అడుగుదాం అని గేటు దగ్గర నుంచే వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం ఆలోచన చేస్తున్నాము? నిజంగా ఏంటంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం కాబట్టి, లేసి వచ్చాం కాబట్టి మనకు దీవెన వస్తుంది అనేటువంటి భ్రమలో ఉన్నాం. మన కోరికంతా కూడా లోకం మీదే ఉంది. ఆ రోజు క్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో ఎలాగైతే ఇద్దరిని సేవించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవుల్లో 90% మంది పరిస్థితి ఇలాంటి ప్రయత్నాలతోనే వెళ్తూ ఉంది. ఒకవేళ మనం కూడా అందులోనే ఉంటూ ఉంటాం. అలాంటి వాళ్ళని చూసి క్రీస్తు ప్రభు కఠినంగా హెచ్చరించినప్పుడు ధనాపేక్ష గల పరిశీలి ఈ మాటలన్నీ విని ఆయన అపహసించుచుండగా 15వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగునో. ఇందాక చెప్పాం కదా, దేవుడు మీ హృదయములను ఎరుగునో. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అంటే ఇక్కడ ఏమిటంటే ద్వంద్వ వైఖరి. ద్వంద్వ వైఖరి అంటే ఒకటి నాకు దేవుడు కావాలి, రెండు నాకు ఈ లోకము కావాలి. అట్లని నేను దేవుడిని వదిలిపెట్టను, అట్లని నేను లోకాన్ని వదిలిపెట్టను. ఇలాంటి ద్వంద్వ వైఖరి కలిగినటువంటి ఆ భక్తిని నేను అనుసరిస్తాను అంటే అటువంటి భక్తి అనేటువంటిది పూర్తిగా వ్యర్థమో అని క్రీస్తు ప్రభు హెచ్చరిస్తున్నాడు. మీరు దేనైనా ఒకటే పట్టుకోండి, మీరు ఎవరినైనా ఒకరినే సేవించండి. మీరు సేవిస్తే దేవుణ్ణి సేవించండి, లేదంటే ధనాన్ని సేవించండి, లోకం వైపు వెళ్ళిపోండి. అంతేగాని నాకు రెండు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నటువంటి ప్రయత్నాలు దయచేసి మనం చేయకూడదు. అటువంటి భక్తి అనేటువంటిది వ్యర్థమో అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంతేకాదు, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక భక్తిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1-2 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అలాగైనా ఏమందమో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా, అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుమో. అలాగైనా ఏమందుమో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కృప విస్తరించాలని మనము పాపమందు నిలిచి ఉందమా. వాస్తవంగా ఈ విషయం మనకు అర్థం కావాలి అంటే అసలు ఈ కృప ఏంటి, ఈ పాపం ఏంటి అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు కొన్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. మనకే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లాడు మన చేతిలో పట్టుకున్నామో అలా నడుస్తూ ఉన్నాం, బాగానే నడుస్తున్నాడు, మనం ఆ బిడ్డనేం పట్టించుకోం. మన చేతిలో నుంచి వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పడిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పోనీ మీరేం చేస్తారు? పోనీ మీరు 2 బిడ్డలను తీసుకొని వచ్చారు, చిరోకు చేతిలో పట్టుకొని అలా నడిపించుకుంటూ వెళ్తున్నారు చిన్నపిల్లల్ని. ఒక బిడ్డ మీ చేతిలోనే ఉన్నాడు కానీ ఇంకో బిడ్డ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కింద పడిపోయాడు, దెబ్బ కూడా తగిలింది. మీరేం చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా పడిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళి మనం లేవనెత్తుతాం, ఆ బిడ్డను మనం ఓదారుస్తాం. అది మన బాధ్యత కూడా. అదేంటి చేతిలో ఉన్న బిడ్డను పట్టించుకోలేదంటే ఈ బిడ్డ బాగానే ఉన్నాడుగా. మీ కుటుంబాల్లో కూడా ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళకి 2-3 పిల్లలు పుడతారు. ఆ 2-3లో అందరి పరిస్థితి ఒకేలాగా ఉండదు కదా. కొందరు పరిస్థితి బాగుంటుంది, కొందరు పరిస్థితి బాగోదు.
ఆర్థికంగానో ఎలాగనో వెనకబడి ఉంటారు, ఆరోగ్యం కొంచెం బాగోదు ఎవరికో ఒకరికి. ఈ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు, వాళ్ళకేదో ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు అడుగుతూ ఉంటారు, అందరినీ సమానంగా కన్నారు, అందరినీ సమానంగా చూడండి అని. ఒకవేళ మీ ఊర్లలో అలాంటి మనుషులు లేరేమో, అందుకే విచిత్రంగా చూస్తున్నారు. మా ఊర్లలో అయితే అలాగనే ఉంటారు. ఒక కుటుంబం, ఇద్దరు అన్నదమ్ములు అయితే తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునే కుటుంబమే, కూలి పని చేసుకునే కుటుంబం. పెద్దోడిని వాడికి చదువు అబ్బింది, అంటే ఇద్దరిని స్కూల్లో వేశారు. పెద్దోడికి చదువు అబ్బింది, మంచి ఆఫీసర్ అయ్యాడు. చిన్నోడికి పాపం అబ్బలేదు, ఆరోగ్యం కూడా బాగుండేది కాదు చిన్నప్పటి నుంచి, పెద్దగా చదువుకోలేకపోయాడు, అక్కడే ఏదో కూలి పని చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఉన్న ఇల్లు పొలమో అదో ఇదో చిన్నోడికి ఇద్దాము బతుకుతాడని అనుకుంటే, ఆడు ఆఫీసర్ అయ్యి కూడా పెద్ద ఆయన వచ్చి ఇద్దరిని సమానంగా కన్నారు, ఇద్దరికి సమానంగా పంచండి అంటాడంట. అరే నీకు అంత ఉంది, ఉద్యోగం ఉంది, నువ్వు ఎదురు చూడటం మళ్ళీ ఏంటి? చిన్నోడు పాపం వాడికి ఏమీ లేదు, పిల్లలు ఉన్నారు, చదివించుకోవాలంటే ఎవడు చదవద్దన్నాడు అండి? నేనేమన్నా చదవద్దన్నానా? మీరు నన్ను చదివించినట్టే ఆడిని చదివించారు, ఆడికి అబ్బలేదు, దానికి నేనేం చేస్తా? నేను చదువుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, దానికి నా మీద పడి ఏడిస్తే అలాగా? ఇద్దరికి సమానంగా ఇవ్వు అంటాడంట. అంటే ఈరోజు మనం చూడండి, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చేతిలో పట్టుకున్నప్పుడు చేతిలో బాగానే నడిచే బిడ్డల గురించి ఎప్పుడూ ఆలోచన చేయం. ఒకవేళ ఈ చేతిలో ఉన్న బిడ్డ కనుక పడిపోతే మళ్ళీ వీడిని లేవనెత్తడానికి వెళ్తాం మనం, అది మన బాధ్యత. నేను బాగానే నడుస్తున్నా కానీ నన్ను అలాగనే చూడంటే అలాగా? ఇది దేని గురించి మాట్లాడుతున్నామంటే, దేవుడు కూడా ఎవరైతే పడిపోతున్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళ మీద ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన కృప అనేటువంటిది వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నాడు. ఎంత పాపంలో పడిపోయారో అంత పైకెత్తుతూ ఉన్నాడు. అంటే ఎక్కువ పాపంలో ఉన్న వారి ఎడల ఎక్కువ కృపను చూపిస్తూ ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం కష్టమైన విషయం అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు ఎక్కువ పాపంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ కృప చూపిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కువ కృప చూపించాలి అంటే, నాకు ఎక్కువ దేవుని కృప రావాలి అంటే నేను ఎక్కువ పాపం చేయాలన్నమాట. నాకు అర్థమైంది. నేను ఎక్కువ పాపం కనుక చేస్తే నాకు ఎక్కువ దేవుని కృప వచ్చింది అనమాట. మనుషులు ఎప్పుడు మనం రివర్స్లో వెళ్తాం కదా, అలా రివర్స్లో ఆలోచన చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఈ 5వ అధ్యాయం చివరి భాగం కనుక చూసినట్లయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటాడు. చెప్తూ 6వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, అట్లయినా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. నేను పాపంలోనే ఉంటే నాకు విస్తారమైన కృప వస్తుంది, నేను ఎంత పాపం చేస్తే అంత కృప వస్తుంది, కాబట్టి నాకు ఎక్కువ కృప కావాలి అంటే నేను ఎక్కువ పాపం చేస్తాను. అలాగైతే నువ్వేం చేస్తున్నావంటే దుర్వినియోగం చేస్తున్నావు ఆయన కృపని. మనకు కూడా లోకంలో కనుక చూసినట్లయితే చట్టాన్ని యూజ్ చేయటం కంటే కూడా మిస్యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. తెలివిగల్లోళ్ళు ఉంటారు, తెలివి కూడా కాదు, అతి తెలివిగల్లోళ్ళు ఉంటారు కదా. ఈ అతి తెలివిగల్లోళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, చట్టంలో ఉన్నటువంటి ఆ లూప్స్ అన్నీ కూడా వెతికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దుర్వినియోగం చేస్తూ ఉంటారు. చట్టాన్ని ఎలాగైతే దుర్వినియోగం చేస్తారో ప్రేమను కూడా దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు, దేవుని కృపను కూడా దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ పాపము గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు, దేవుడు పాపుని క్షమిస్తాడు కదా, పాపుని క్షమిస్తాడైతే నన్ను క్షమిస్తాడు. నువ్వు కావాలని వెళ్ళిపోయి పాపం చేసి, కావాలని లంచం తీసుకొని, కావాలని అబద్ధం ఆడి, కావాలని మోసం చేసి, దేవుడు ఉన్నాడు, కరుణామయుడైన యేసయ్య ఉన్నాడు, క్షమిస్తాడంటే ఎలా కుదురుతుంది? అంటే క్షమించడం అయిన పని కదా. ఒకసారి ఒక ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాట్లాడుకునేటప్పుడు నేను వింటూ ఉన్నాను. అంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళాను, నాకంటే పెద్దవాళ్ళు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక అంకుల్ అంటూ ఉన్నాడు, ఆయన స్వీట్ షాప్కి వెళ్ళాడు, బాగా ఇంత లావు ఉంటాడు. ఆయన స్వీట్ షాప్కి వెళ్ళి ఆయన వెళ్ళటమే ముందు అక్కడ 4 స్వీట్లు తీసి నోట్లో పెట్టేసుకుంటాడు. నిండా షుగర్ ఉన్న మనిషి. ముందు కొనటానికి ముందుగానే కనబడిన 4 ముందు విరుచుకోవటం, నోట్లో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈలోపు పక్కన ఆయన అంటున్నాడు, గురు నీకు షుగర్ ఉంది కదా అని. ఉంది అన్నాడు. మరి నువ్వు ఇలాగ తినేస్తున్నావు ఏంటి అని అంటే, మరి డాక్టర్ ఉంది దేనికి అన్నాడు. డాక్టర్ ఉంది దేనికి? నెల చెకప్కి వెళ్తాను కదా, మరి డాక్టర్లు ఉన్నది మందులు ఉన్నది దేనికి? ఇప్పుడు మనం జాగ్రత్తగా కంట్రోల్లో ఉన్నాం అనుకో, మరి డాక్టర్లు ఏమైపోతారు పాపం, మందులన్నీ ఏమైపోతాయి. కాబట్టి డాక్టర్లు కూడా బతకాలి, మందులు కూడా అమ్ముడుపోవాలంటే మన బోటోళ్ళు ఇలాగ 4 తినాలి. 4 తింటే షుగర్ పెరిగిద్ది, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకొని డాక్టర్ గారు మందు ఇవ్వండి అనవచ్చు. ఇప్పుడు యేసయ్య ఉన్నది ఎందుకు? మన బోటోళ్ళ మీద ఆయన కృప చూపించడానికేగా. నువ్వు అంతా బాగానే ఉంటే ఆయనకి ఎంప్లాయ్మెంట్ ఉండదు.
ఇప్పుడు ప్రభు అయిన యేసుకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి నేను పాపం చేస్తున్నా, నా బోటి వాళ్ళ వల్లే ప్రభు అయిన యేసు బతుకుతున్నాడు అన్నట్లుగా ఈరోజు కొందరు నడుచుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కృపను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అదే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు కొందరు మేము భక్తులము అనుకుంటూ కూడా వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంది అంటే దేవుని కృపను దుర్వినియోగం చేసేటువంటి వారిగా ఉన్నారు. అంటే పాపాన్ని వదలనటువంటి భక్తి అన్నమాట. భక్తే కానీ పాపాన్ని వదలనటువంటి భక్తి, పాపంలోనే బ్రతికే భక్తి. పోనీ రేపు మారుతాం, ఎల్లుండి మారుతాం అంటే కూడా ఒక నిరీక్షణ ఉంటుంది, ఏదో ఒకరోజు మారుతారని. మేము మారమండి, మేము ఇలానే ఉంటాం. మరి ఇలా ఉంటే నువ్వు ఎలా పరలోకం వెళ్తావంటే క్షమించేటువంటి ప్రభు అని యేసున్నాడు కదా, మా పాపాలన్నీ ఆయన గడిగేస్తాడు, ఆయన శిలువ రక్తం అని గడిగేస్తాడు. అంతేగాని మేమైతే పాపం వదలం. అందుకని మీరు గమనించండి, వాళ్ళు ప్రార్థనకి వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత కూడా అలాంటి ఆత్మీయ స్థితిలోనే ఉన్నారు. వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతున్నారు, ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఒక ఊరు వెళ్తే 25 ఏళ్ళ తర్వాత కూడా ఆమె బూతులు మాట్లాడుతుంది. ఏంటండి నేర్చుకుంది భక్తి అంటే? మా అయ్యగారు కూడా మాట్లాడతాడు అంది. ఇంకేం చెబుతాం? కొంతమంది పోటీ పెట్టుకుంటారు సేవకులతో. ఒకసారి ఒక వ్యక్తి అంటున్నాడు, తెలంగాణ వెళ్తే నువ్వు పరలోకం వెళ్తావా అని అడిగాను. కాసేపు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి మా సేవకుడు వెళ్తే నేను వెళ్తాను అన్నాడు. మా సేవకుడు నాకంటే అధ్వానంగా ఉంటాడు, ఆయన కనుక వెళ్ళాడంటే నేను గ్యారంటీ వెళ్తాను. అంటే ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్తావా వెళ్ళవా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆయన మీద ఆధారపడి ఉంది. నేను నాకంటే ఆయన ఇంకా బహు వరస్ట్గా ఉన్నాడు, అధ్వానంగా ఉన్నాడు. కాబట్టి అంత అధ్వానమైన ఆయన వెళ్ళాడంటే నేను ఖచ్చితంగా వెళ్తాను. అంతేగాని ప్రభు అయినటువంటి యేసు ఎలా ఉన్నాడు అలా నేను ఉన్నానా లేనా అని ఆయనతో పోల్చుకోవటం లేదు. ఆమె అబద్ధం ఆడలేదా? నేను ఆడితే ఏంటి? ఆమె లేటుగా రాలేదా ప్రార్థనకి? నేను వస్తే ఏంటి? వాళ్ళ పిల్లలు గుట్కాలు కై నీళ్ళు తింటలేదా? మా పిల్లలు తింటే మమ్మల్ని అడుగుతారేంటి? ఇలాగ ఏమైపోయిందంటే పాపం విషయంలో పోటీ పెట్టుకొని ఇంకా ఎక్కువ పాపాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి పాపం వదలనటువంటి భక్తి ఉంది కదా, ఆ భక్తి ఎట్టి పరిస్థితుల్లో మనకు ప్రయోజనకరంగా ఉండదు. ఈ రాత్రికాల సమయంలో దయచేసి గమనించండి. నేను పాపాన్ని వదిలిపెడితే మాత్రమే ఆ భక్తి వల్ల నాకు ప్రయోజనం, కానీ దేవుని కృప ఉంది కదా, ఆ కృపను నేను దుర్వినియోగం చేస్తాను అని గనక నేను ముందుకు వెళ్తే పాపాన్ని వదలనటువంటి క్రైస్తవ్యం వలన నువ్వు పూర్తిగా నశించిపోయేటువంటి పరిస్థితిలో ఉంటావు. 2వ వచనంలో అంటూ ఉంటాడు, అట్లన రాదు పాపం విషయమై చనిపోయిన మనము బాప్తీసం తీసుకున్నప్పుడు నీళ్ళలో ముంచబడతాం. ముంచబడటం అంటే ఏంటి అర్థమో? బాప్తిస్మము అనేటువంటి మాటకే ముంచబడుట, కప్పిపెట్టుట, పాతిపెట్టుట అని అర్థము. అంటే బాప్తిస్మంలో ప్రభువైన యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. మనం కూడా మారు మనసు పొందినప్పుడు మనము ఆ పాపం విషయమై చచ్చిపోయామో, చచ్చిపోయిన మనల్ని నీళ్ళలో ముంచుతారు. ముంచారంటే నీళ్ళలో పాతి పెట్టారు, కప్పిపెట్టారు. అందులో నుంచి లేచామంటే క్రీస్తు లేచినట్లుగా క్రొత్త జీవంతో లేచాము. చచ్చిపోయిన మనిషిని పూర్తిగా మట్టిలో కప్పెడతారు, అంతేగాని కొంచెం మట్టి తీసుకొని చిలకరించడమో కుమ్మరించడమో చేయరు. అందుకనే బైబిల్లో చిలకరింపు కుమ్మరింపు బాప్తిస్తాలు లేవు. ప్రభువైన యేసు కూడా వెళ్ళినప్పుడు నీటిలో మునిగాడు. వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా నీటిలో ముంచే బాప్తిసమే ఇచ్చారు. ఒక ఆయన అడిగాడు, ఎందుకు ముంచాలి అని. ఎందుకంటే బాప్తిసం అంటే ఆ చనిపోయిన పాత మనిషిని సమాధి చేస్తున్నాం. అక్కడ సమాధి అంటే ఎప్పుడు కూడా పూర్తిగా కప్పిపెట్టబడాలి, అంతేగాని చిలకరిస్తే కుమ్మరిస్తే అది పూర్తిగా కప్పిపెట్టినట్టు కాదు. నువ్వు పాపం విషయమై చనిపోతే, నువ్వు కప్పిపెట్టబడితే, పాతి పెట్టబడితే, నువ్వు క్రొత్త మనిషిగా తిరిగి లేస్తే ఆ చచ్చిపోయిన మనిషి ఎక్కడి నుంచి వస్తాడు? ఇంకా ఇప్పుడు మన ఊరిలోనే ఒక మనిషి చచ్చిపోయాడు, వెళ్ళి పాతిపెట్టి వచ్చారు. పాతిపెట్టి వచ్చిన తర్వాత మరలా ఊరిలో ఉంటాడా ఆయన? ఉండడు. పోనీ రేపటికన్నా వస్తాడా? రాడు. మరి ఎప్పటికి వస్తాడు? ఎప్పటికీ రాడా ఆయన. ఎందుకంటే ఆయన చచ్చిపోయాడు కాబట్టి. నువ్వు కూడా నిజంగా పాపం విషయమై చచ్చిపోతే మరలా ఎన్నడూ ఆ పాత మనిషి కనపడకూడదు. నేను ఎట్లా పాపం చేస్తానని అంటావు? మరలా ఎన్నడూ కూడా ఆ పాత మనిషి కనపడకూడదు. 2వ వచనం అదే చెప్తున్నాడు, అట్లన రాదు పాపం విషయమై చనిపోయినటువంటి మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదమో. 3వ వచనం అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా. మనం చనిపోయాం. చచ్చిపోయిన మనిషి ఇంకా పాపం విషయమే బ్రతికి ఉండటానికి లేదు. కాబట్టి నేను పాపం చేస్తూనే ఉంటాను, పాపం చేస్తూనే నా భక్తిని కొనసాగిస్తాను అంటే అట్టి భక్తి వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనమో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక ప్రమాదకరమైనటువంటి భక్తి ఉంది. అది ఏమిటి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయినటువంటి యేసు తెలియజేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువగా ఉండేది, ఈ రోజుల్లో కూడా అంతే ఎక్కువగా ఉంది, ఏమీ తగ్గలేదు, ఇంకా పెరిగింది. కానీ
ఏమిటది అంటే 6వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుష్యుల ఎదుట, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. అంటే వీళ్ళు నీతి కార్యం, ఇక్కడ కింద కనుక మీరు చూసినట్లయితే ధర్మము చేయనప్పుడు ఎందుకు ఇస్తున్నారు సహాయము? ఎందుకు ఇస్తారు? కొన్ని కాసేపు లోకం గురించి మాట్లాడుకుందాం. లోకంలో చదివింపులు ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? అక్కడ బండ మీద పేరు వేసే లెక్క అయితే ఇస్తారు. ఆ బండ మీద పేరు చెప్పకపోతే ఎవరు, కనీసం బండ మీద పేరు చెప్పకపోయినా లోకంలో లాగా పలానా బాబు గారు, పలానా అయ్య గారు 100 రూపాయలు ఇచ్చారు, వాళ్ళని వాళ్ళ పిల్ల పాపల్ని దేవుడు దీవించాలి అంటే ఆ బోర్ ఊస్తే రెండో వాళ్ళు 100 పట్టుకొని వస్తారు. పలానా వాళ్ళు మీటింగుల కొరకు పలానా 1000 రూపాయలు ఇచ్చారు కాబట్టి వాళ్ళని వాళ్ళ పిల్ల పాపల్ని దేవుడు దీవించాలి అని ఇందులో బోర్ ఊస్తే అప్పుడు రెండో వాళ్ళు పట్టుకొస్తారు. ఒకసారి నేను చర్చి బిల్డింగ్లోకి వెళ్తాను, ఫ్యాన్లు ఉంటాయి, వాటికి 3 రెక్కలు ఉంటాయి, 3 రెక్కల మీద పేర్లు ఉంటాయి. ఆ పేరు రాయకపోతే వాళ్ళు ఎవ్వరు. కుర్చీ ఉంటుంది, కుర్చీ మీద పేర్లు రాస్తారు, పేరు లేకపోతే ఎవ్వరు. పుల్పీట్ ఉంటుంది, మరి దీని మీద ఉందో లేదో నేను చూడలేదు. ఇక్కడంతా కూడా వాళ్ళ కుటుంబం పేర్లన్నీ ఉంటాయి. ఒకసారి అయితే ఒక పుల్పీట్ మీద నేను చూస్తే పోస్టర్ అడ్రస్సే రాశారు. వాళ్ళు ఎక్కడ ఉండరంట, వేరే ఊర్లో టౌన్లో ఉంటారంట. వాళ్ళు ఎవరో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇది ఇచ్చారంట. ఇచ్చారని తెలియాలని చెప్పేసి వాళ్ళ టౌన్లో ఉన్న పోస్టర్ దాని మీద రాశారు. ఇప్పుడు వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? అంతకుముందు అయితేనేమో ఫ్యాన్కి 3 రెక్కల్లో 1 రెక్క మీదే రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎలాగో రాసి ఆయన దగ్గర తీసుకెళ్తున్నాం కానీ 3 రెక్కల మీద రాయించేస్తున్నారు, మధ్యలో హెడ్ మీద కూడా రాయిస్తూ ఉన్నారు. మనకి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీరు ఎప్పుడైనా సరే ధర్మం చేసేటప్పుడు మీరు అలా చేయొద్దు. 2వ వచనంలో అంటున్నాడు, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లో వీధుల్లో చేయలాగిన నీ ముందర బోర ఊదింపవద్దు. కానీ మనకేం అర్థమవుతుందంటే బోర ఊదించు అన్నట్లుగా అర్థమవుతుంది. అర్థమై మైకి పని చేస్తుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి, మేము ఇచ్చాంగా చెప్పండి అంటారు. ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళాం, అప్పుడే ఎందుకో మైక్ కొంచెం తక్కువ సౌండ్ వచ్చింది. అయ్యగారు కొంచెం మైక్ రావట్లేదు అనుకోండి, చూసుకోండి అంటుంది ఆమె. ఇచ్చి అక్కడే నిలబడేది. ఆ తర్వాత గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు కానీ కదిలేళ్ళేది. ఇక కొంతమంది తలపోటు అంతా ఎందుకు లేనా అసలు ఆ బండ మీద వరుసగా పేర్లన్నీ వేసేస్తారు. ఇక 1116 దగ్గర నుంచి పైన ఇచ్చిన వాళ్ళందరూ కూడా బండ మీద వేసేస్తారనమాట. అది మనకు అలవాటు అయిపోయింది. అందుకనే ప్రతిదీ కూడా, అంటే ఇంతకీ నువ్వు దేవుని కార్యం కొరకు ఇవ్వాలనుకుంటున్నావా, లేకపోతే ఆకలితో ఎవరో ఉన్నారు ఆయన ముందు కూడా ఏదో ఇస్తా ఫోటో దిగుతారు, ఆ ఫోటో తీసుకెళ్ళి ఎక్కడో వేయించుకుంటారు. అసలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? దేవుడు నిన్ను ఎలా చేయమని చెప్పేసి అన్నాడు? నీ ముందు బోర ఊదింపవద్దు అని చెప్పేసి అంటే నువ్వు బోర ఊదిస్తూ ఉన్నావు. ఇంకా చెప్పాలంటే ఊదించటానికే ఇస్తున్నావు. నేను ఇస్తున్నానని అందరికీ తెలియాలి, అందుకొరకే ఇస్తున్నావు. నువ్వు అలా గనక ఇచ్చినట్లయితే దానివల్ల నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. క్రీస్తు ప్రభు అంటాడు, తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫలం పొందేశారు. ఏ ఫలమో? అమ్మో 50,000 ఇచ్చారా అని వాళ్ళని అమ్మో అని వాళ్ళని ప్రశంసించాం కదా, ఇక నీకు అది వచ్చేసింది, జనాల వల్ల వచ్చేసింది, ఇక నీకు దేవుడి వల్ల ఏమి రాదు. అదే నువ్వు ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటాడు 3వ వచనం, నువ్వైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి కుడి చేయి ఎడం చేయి 2 నాలోనే కదా ఉంది, కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకుండా ఎలా ఉంటుందంటే తెలియకుండా ఉండదు. ఎందుకంటే కుడి చేతికి ఎడమ చేతికి తల ఒకటే కాబట్టి దీనికొక తల దీనికొక తల ఉంటే నువ్వు ఈ చేతితో చేసేది ఈ చేతికి తెలియకుండా ఉంటుంది. దాని అర్థం ఏమిటి అంటే అంత గోప్యంగా ఉంచు అని దాని అర్థం, అంత రహస్యంగా ఉంచు అని. అంతేగాని 3 రెక్కలు ఉంటే 3 రెక్కల మీద పేరు రాయమని కాదు, దీని మీద పోస్టల్ అడ్రస్ అంతా రాయమని కాదు, ఏమి ఇచ్చినా కానీ చదివించుకోమని కాదు. ఈరోజు ఏమైపోయిందంటే మన భక్తి అసలు మనం ఎందుకొరకు మనం చేస్తూ ఉన్నాం అనేటువంటిది పూర్తిగా తప్పిపోయింది. 6వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివినట్లుగా మనుష్యులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. మనుష్యుల కొరకు మీ భక్తిని నటించండి. మనం దేని కొరకు అంటే ఇది దేవుని కొరకు, ఇది నా కొరకు, నేను పరలోకము దేవుని దగ్గరికి వెళ్ళటం కొరకు, అంతేగాని జనాలకు చూపించటం కొరకు కాదు. నిజంగా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూడా వీళ్ళు ఎంత బాగా ప్రార్థన చేస్తారో అన్నటువంటి దాని కొరకు కొన్ని ప్రత్యేకమైన పదాలు వాడుతూ ఉంటారు. అసలు ఆ పదాలు ఎవరికి అర్థం కావు. మరి ఎందుకు అలాంటి పదాలు వాడతారంటే
ఎంత బాగా ప్రార్థన చేశారండి అని మమ్మల్ని అనుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన వాళ్ళకి అర్థమైతే కదా ఆమెనంటారు. ఒకసారి ప్రసంగాలు చేసేటప్పుడు కూడా అర్థం కానటువంటి భాషలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మేము కూడా మెడ్రాసులో బైబిల్ కాలేజీలో చేరినప్పుడు నేను ఫస్ట్ ఇయర్ అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను. వెళ్ళాను, డివోషన్లో కూర్చున్నాను. ఆ ప్రసంగం నాకేం అర్థం కాలేదు. అందులో రోమాపత్రిక గురించి చెప్పారు. రోమాపత్రిక అంటేనే కఠినమైన పత్రిక. ఇక రోమాపత్రిక అర్థమైందంటే దాదాపు క్రొత్త నిబంధన అర్థమైనట్టే. మా సీనియర్ ఎవరో ప్రసంగం చేశారు. నేను పక్కన ఉన్న ఆయనతో చెప్పాను, అన్న ఏం అర్థం కాలేదు అని. అది అర్థం కాలేదంటే మరి ఏమనుకున్నావు, ఆ ప్రసంగం నీ బోటోళ్ళ కొత్త వాళ్ళకి అర్థమైద్దా అని అన్నాడు. ఆయన చెప్పేదంతా హై స్టాండర్డ్లో ఉంటుంది, నీ బోటోళ్ళకి అర్థమైద్ది అనుకున్నావా అన్నాడు. ఆహా, అంతే కావాల్సి, మొన్నే కదా కొత్తగా జాయిన్ అయ్యాను, అందుకే నాకు అర్థం కాలేదని. అప్పటి నుంచి మాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే మాకు కూడా అర్థమైందంటే ఆ ప్రసంగంలో ఏమీ లేదని అర్థం. ఎవరికైనా అర్థం కాని ప్రసంగం చేశారనుకో, అది మరి ఆయన చెప్పే ప్రసంగం నీకు నాకు అర్థమైద్ది అనుకున్నావా, అదేదో గొప్ప ప్రసంగం అందుకే అర్థం కాలేదని. అలాగా కొంతమంది ఏంటంటే అర్థం కాకుండా ప్రసంగం చేసేసరికి మనకి ఏం అర్థం కాకపోయేసరికి అబ్బో ఏదో గొప్పగా చెప్పాడని అనుకుంటారు. కానీ నాకు ముందుకెళ్ళిన తర్వాత కానీ అర్థమైంది, వాళ్ళు అర్థం కాకుండా చేసినటువంటి ప్రసంగం ఉంది కదా, అది కాదు గొప్ప. నువ్వు అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా దేవుని వాక్యాన్ని బోధించాలి, అది గొప్ప. క్రీస్తు ప్రభువుకి ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఒక సాధారణ మానవుడు కూడా అర్థం చేసుకునేటువంటి స్థాయిలో మాట్లాడాడు కదా, అది గొప్ప విషయం. నీ పాండిత్యాన్ని ప్రయోగించడానికి కాదు ఇది. మనం ప్రార్థన చేయటం కావచ్చు, వాక్యం చెప్పడం కావచ్చు, ఇది మన పాండిత్యాన్ని ప్రయోగించేటువంటి చూపించే వేదిక కాదు. నువ్వు దేవుణ్ణి అర్థమయ్యేటట్లుగా వాళ్ళకి చెప్పాలి. ఈరోజు మనకి ఏంటంటే ఇదంతా కూడా ఒక షో. క్రైస్తవ్యంలో ఒక పెద్ద షో జరుగుతూ ఉంటుంది. అదొక ప్రార్థన కావచ్చు, జనాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, జనాల కొరకు ప్రసంగం చేస్తూ ఉంటారు. అయ్యగారు ఎంత గొప్ప ప్రసంగం చేశాడనే దాని కొరకు. అంటే విశ్వాసులు ఏం తక్కువ కాదు, విశ్వాసులు కూడా అలాగనే జనాలకు చూపించుకోవటం కొరకు మన దాన ధర్మాలు, మన ప్రార్థనలు, మన భక్తి జీవితము, ఇదంతా కూడా ఏంటంటే జనాలు అబ్బా అని చెప్పేసి అనాలని. ఒకసారి ఉపవాసం అనేటువంటిది కూడా, ఉపవాసము చాలా గోప్యంగా చేయాలి. ఇదే అధ్యాయంలో చెప్తాడు. కొంతమంది ఉపవాసం చేసేటప్పుడు ఎట్లా ఉంటారంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు ముఖం వికారంగా పెట్టుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ముఖం వికారంగా పెట్టుకున్నప్పుడు ఏంటి ఇలా ఉన్నావు, నీరసంగా ఉన్నావు అంటే, నేను ఉపవాసం చేస్తున్నా నీకు తెలియదా అంటారు. అంటే వాళ్ళు అడగాలి, అడిగినప్పుడు వీళ్ళు చెప్పాలి. కానీ నిజమైనటువంటి ఉపవాసం ఏంటి అంటే, నువ్వు తలంటుకొని నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు అలా గనక చేసినట్లయితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఇక్కడ ఒక సమస్య ఉందని చెప్పి ముందుకెళ్తా. ఉపవాసంలో మనకి ఏంటంటే పర్సనల్ ఫాస్టింగ్ ఉంటుంది, కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా చేసే ఉపవాసం ఉంటుంది, సంఘం అంతా కలిసి చేసే ఉపవాసం ఉంటుంది. వ్యక్తిగతంగా చేసే ఉపవాసం అయితే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు సంఘమంతా కలిసి చేసే ఉపవాసం ఉంటుంది. అది కూడా ఎవరికి చెప్పొద్దంటే, అసలు ఎవరికి చెప్పకపోతే ఎవరు వస్తారు? అమ్మ రేపు శనివారం ఉపవాసం అని అందరికీ చెప్తేనే కదా వస్తారు. ఒక ఆయన అన్నాడు ఎవరికి చెప్పొద్దు అన్నాడు కదా అని. ఎవరికి చెప్పొద్దు అనేటువంటిది నీ పర్సనల్ ఫాస్టింగ్. వ్యక్తిగతంగా నువ్వు ఉపవాసం చేస్తే ఎవరికి చెప్పొద్దు. కానీ సంఘమంతా కలిసి ఉపవాసం చేయాలంటే అసలు చెప్తే వచ్చేది. మీరు ఇజ్రాయేలీలో కూడా ఉపవాస దినాన్ని చాటించేవాళ్ళు. ఏది కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ అయితే, సమాజం అంతా ఉపవాసం ఉండాలంటే, నీ వ్యక్తిగతమైన ఉపవాసం అయితే నువ్వు చాటించాల్సిన అవసరం లేదు, ఎవరికి తెలియకుండా నువ్వు చేయి. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. కాబట్టి భక్తి అనేటువంటిది జనాల ముందు చూపించుకోవటానికి కాదు, నిజంగా అలాగే జనాల ముందు చూపించుకోవటానికి షో చేసేటువంటి భక్తి కనుక అయినట్లయితే దానివల్ల నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసి ప్రయోజనకరమైనటువంటి భక్తిని గురించి చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా మనకేమిటి అంటే మరొక ప్రమాదకరమైనటువంటి నిరుపయోగమైన భక్తి ఉంది. క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో లూకా సువార్త 18వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు ప్రార్థన చేయటానికి 2 మనుషులు దేవాలయానికి వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ 2 మనుషులు వచ్చినప్పుడు 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 14వ వచనం వరకు ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. 2 మనుషులు, వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా, దేవుని కొరకు తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నటువంటి సంత మూలల్లో నిలబడి ప్రార్థనలు చేసేటువంటి, బోర ఊదించుకునేటువంటి, షో చేసేటువంటి గొప్ప భక్తిపరులు అన్నమాట. ఈ వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. మరి ఒకడు సుంకరి.
ఒక ఆయనేమో పరిసేయుడు, ఇంకొక ఆయనేమో ఒకడేమో సుంకరి. సుంకరి అంటే పన్ను వసూలు చేసుకునేవాడు. ఆ పన్ను వసూలు చేసేవాడు పాపిష్టివాడుగా జనాలందరినీ ఆయన దూరం పెట్టేవాడు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా పరిసేయుడు, సమాజం అంతా ఎంత భక్తిపరుడు అని పైకెత్తుతూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి వచ్చారు. వాళ్ళిద్దరూ దేవాలయానికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఎట్లా ఉందో చెప్తూ ఉన్నాడు. 11వ వచనం, పరిసేయుడు నిలవబడి, దేవా, ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రార్థన అంటే? దేవుడితో. దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీకు థ్యాంక్స్ అని అంటున్నాడు దేవునికి. ఎందుకు థ్యాంక్స్? ఇదిగో నేను చోరులాగా లేను, నేను దొంగని కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు. మిగిలిన మనుషులందరూ అలాగున్నారు కానీ నేను అలా లేను. ఇదిగో ఎదురుగా ఉన్నాడు కదా, ఈ సుంకరలాగా కూడా నేను లేను. అంటే వాళ్ళందరికంటే నేను గొప్పగా ఉన్నాను, నీకు థ్యాంక్స్. ఇంతకీ నువ్వు నిజంగా థ్యాంక్స్ చెప్పావా, లేకపోతే నీ గొప్ప గోసి చెప్పుకున్నావా? అక్కడ మా వైపు అంటూ ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. నువ్వు దేవుని దగ్గరికి గొప్ప చెప్పుకోవడానికి వెళ్ళావా? నిజంగా దేవుడి కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళా మాట్లాడాలి. ఇది మీరు అంబానీ దగ్గరికి వెళ్ళి, మాకు బిల్లకూరులో మా ఇల్లు ఎంత పెద్దో తెలుసా అంటే, ఒకవేళ పొరపాటున మీరు బాంబే వెళ్ళారనుకోండి, అంబానీ ఎదురుపడ్డాడు, మా ఇల్లు అసలు ఎంత పెద్దది అనుకుంటున్నావు అని ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారు. చూసే జనాలు ఏం చేస్తారు? నిజంగా అంత ఇల్లు ఉందా ఆమెకి అని అనుకుంటారా? నోరు కొట్టుకుంటారు. అవ్వ నువ్వెంత, నీ ఇల్లు ఎంత, అసలు నాకు నెలకి ఎంత వచ్చింది అనుకున్నావు, నా జీతం ఎంత అనుకున్నావు అంటున్నారు ఆయనతోటి. చూసే జనాలు ఏం చేస్తారు? నువ్వు నీ బోర్డు జీతం అసలు ఆయన ముందు సరిపోయిద్దా, ఆయన ఒక నిమిషానికి ఎంతసేపు ఆయన సంపాదిస్తాడని నవ్వుతారు, అంతే కదా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీతిని గురించి మాట్లాడేటువంటి యోగ్యత నీకుంది? అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి మనం కూడా మనకు తెలియకుండానే ప్రార్థనలో అటువంటి మాటలు, అటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. దయచేసి అది రాకూడదు. ఇది అహంకారంతో కూడినటువంటి భక్తి. నువ్వు అనుకుంటున్నావు కానీ భక్తి అని, అహంతో నిండినటువంటి, మదంతో నిండినటువంటి భక్తి అది. ఈరోజు కొంతమంది ఉంటారు, అసలు క్రైస్తవ్యం అంటేనే నిన్ను నువ్వు తగ్గించుకోవటం. క్రైస్తవులు మాట్లాడుకుంటూ ఉంటారు, నేను ఎవరికంటే తక్కువ కాదని. ఇది ఎక్కడ నేర్చుకున్న క్రైస్తవ్యం నువ్వు? ఒకసారి చర్చి బిల్డింగ్లో నించొని ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, నేను ఎవరికంటే తక్కువ కాదు అని ఒక ఆమంటే, నేను తక్కువ చెప్పు అని అంటున్నాము. మరి మీరిద్దరు గొప్ప వాళ్ళు అయితే మరి ప్రభు అయిన యేసు ఎవరు? కాళ్ళు గడిగినటువంటి ఆయన ఎవరు? ఒకసారి మనము ప్రార్థనకి వచ్చేది కూడా మన గొప్ప చూపించుకోవటానికి వస్తూ ఉంటాం. మన బట్టలు చూపించుకోవటానికో, మన మెడలో ఉన్న బంగారం చూపించుకోవటానికో, లేకపోతే మనకున్న పరపతిని చూపించుకోవటానికో, వీటి కొరకు మనం వస్తూ ఉంటాం. దయచేసి అంటే అది మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. అది అహంతో, గర్వంతో నిండినటువంటి భక్తి. అటువంటి భక్తిని దేవుడు ఎప్పుడు కూడా దీవించడు. ఈ మనిషిలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, కానీ ఇక్కడ ఆయన 12వ వచనంలో మరొక అడుగు ముందుకేసి అంటున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. నేనేమన్నా మామూలు అనుకున్నావా అన్నట్టుగా దేవునితో చెప్తున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన, నా అనే మాట రౌండప్ చేసుకోండి. ఎవరిదట సంపాదన? నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను, నీకు 10వ వంతు వేస్తున్నాను. నా సంపాదనలో నీకు ముష్టి వేస్తున్నాను అన్నట్టు చెబుతారు కదా, నా సంపాదనలో నీకు 10వ వంతు వేస్తున్నా పో అన్నట్టుగా దేవునితో మాట్లాడుతున్నాడు. అసలు ఆ ప్రార్థన వింటుంటేనే, ఏంటి నువ్వు ప్రార్థన అంటే యాచన, అడుక్కోవటం. నువ్వు అసలు దేవుణ్ణి అడుక్కుంటున్నావా, లేదా దేవుడే నీ దగ్గర అడుక్కునేవాడుగా ఉన్నాడు అన్నట్టు మాట్లాడుతున్నావా? నువ్వు ఆయనకి 10వ వంతు ఇవ్వటం ఏంటి? అసలు నీకు ఇచ్చిందంతా ఎవరు? నువ్వు మాట్లాడే ఆ నోరిచ్చింది ఎవరు? ఆ ఆలోచన చేస్తున్నావు కదా, ఆ మెదడిచ్చింది ఎవరు? ఆ శరీరం ఇచ్చింది ఎవరు? ఇదంతా ఇచ్చింది ఎవరు? కాబట్టి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే గర్వంతో కూడినటువంటి భక్తిని మనం పాటిస్తూ ఉంటాం. కానీ 13వ వచనంలో, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అయ్యా నేను పాపిని, ఇదిగో నీ వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం చాలదు, నా యోగ్యత సరిపోదు. ఈ రాత్రికాల సమయంలో మనం ఎట్లా ఉన్నాం? మన భక్తి ఎలా ఉంది? నేను ఎవరికంటే తక్కువ కాదని అనుకుంటున్నామా? నేను దేవుని దగ్గరకు కూడా వెళ్ళి అసలు నేనేం చదివానో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా అన్నట్లుగా మనం దేవుని మందిరానికి వచ్చి కూడా మాట్లాడుతున్నామా? ఒకవేళ అట్లా కనుక ఉన్నట్లయితే దయచేసి జాగ్రత్తగా ఉండండి.
మనము అహంకారంతో కూడినటువంటి భక్తిని ఎప్పుడు కూడా మనం ప్రదర్శించకూడదు. అలాంటి భక్తిని కనుక మనం ప్రదర్శించినట్లయితే ఆ భక్తి వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. మరి ఎలాంటి భక్తిని మనం ప్రదర్శించాలి, ఎలాంటి భక్తి వల్ల ఉపయోగం ఉంటుంది అంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 19వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చున్నట్లు మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. ఈ మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మనస్సు గనక మారకుండా నువ్వు వచ్చి ప్రతివారం కుర్చీలో కూర్చొని వెళ్ళినా ఏ విధమైన ఉపయోగం ఉండదు. నీ మనస్సు మారకుండా, మారు మనస్సు లేకుండా నువ్వు ఎంత కానుకలు ఇచ్చినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. నీ మనస్సు మారకుండా నువ్వు పాటలే పాడు, ప్రార్థనే చేయి, నువ్వు వాక్యమే చదువు, నువ్వు ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. నిజమైనటువంటి ప్రయోజనం నీకు ఎప్పుడు అంటే నీ మనస్సు మారినప్పుడే నీకు ఆయన పాప క్షమాపణ ఇస్తాడు. నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు దేవుని దగ్గరికి. మారు మనస్సు లేనటువంటి ఏ వ్యక్తిని కూడా దేవుడు క్షమించేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనలో మారు మనస్సు కనుక లేనట్లయితే అట్టి భక్తి వలన ఏ విధమైనటువంటి ప్రయోజనమో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పేతురు తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16వ వచనం మనం చూసినట్లయితే 14 నుంచి 16 వచనాలు, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడునో పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత లేనటువంటి భక్తి అది ఏ విధమైనటువంటి ప్రయోజనం ఇవ్వదు. మనకు అసలు ఈ పరిశుద్ధత అనేటువంటి పదం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. అసలు క్రైస్తవులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేది ఏంటంటే పరిశుద్ధులు అని అంటూ ఉంటాడు. మనకు వాక్యం కూడా బైబిల్ మీద ముందు పరిశుద్ధ గ్రంథము అని ఉంటుంది. మనల్ని కూడా పరిశుద్ధులు అని సంబోధించాడు. పాపం నుంచి కడిగివేసి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన కడగటం అయితే బాగానే కడిగాడు, కానీ మనం పరిశుద్ధులుగా ఉండకుండా మరలా ఆ పాపంలోకి వెళ్ళి డోర్లుతూ ఉన్నాం. ఆ పాపాన్ని మనం వదిలిపెట్టలేకపోతున్నాం. కానీ దేవుని వాక్యం ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడు కాబట్టి మన సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి జీవితంలో పరిశుద్ధత లేనటువంటి జీవితము, పరిశుద్ధతను నువ్వు కొనసాగించలేనటువంటి భక్తి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఇవ్వదు. నేను లోకంలోనే ఉంటాను, నేను పాపంలోనే ఉంటాను, అయినా నేను పరలోకం వెళ్తాను అని గనక అనుకుంటే అది కేవలం భ్రమ అవుతుంది తప్ప పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు, ఎవరు కూడా దేవుని దగ్గరకు రాలేరు. కాబట్టి మనము ఖచ్చితంగా 100% మనం పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు చివరిగా మనం గమనించేది ఏమిటి అంటే అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఈ ఆత్మఫలం గురించి అందరికీ కూడా తెలుసు. పెద్ద పెద్ద చాట్లు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఆత్మఫలం ఏమనగా అని చెప్పేసి. అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 22-23 వచనాల్లో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ లిస్టులో ఏదైనా పొరపాటున మనలో ఉందా? అస్సలేం లేవుగా. ఉన్నాయి ఆరాకొర. ఆత్మఫలం ఏమంటే ప్రేమ. అదెందుకు ఉంటుంది? కక్షలు అయితే ఉంటాయి. నేను అస్సలు మర్చిపోను అని అంటారు. నేనేదో అన్యుల గురించి చెప్పట్లేదు, మంచిదే, నీ మెమరీ పవర్ ఎక్కువే, ఒప్పుకుంటాం. క్రైస్తవులు అంటారు, ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, నేను అస్సలు మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాగా. చిన్నపిల్లలప్పటి నుంచే గుర్తుపెట్టుకుంటా. ఏం గుర్తుపెట్టుకుంటావు? నీకు ఎవరన్నా మేలు చేస్తే గుర్తుపెట్టుకొని కృతజ్ఞుడిగా ఉండు. ఆ మేలు అయితే గుర్తుపెట్టుకోరు.
పొరపాటున ఏదైనా కీడు చేస్తే మాత్రం నిజంగానే చచ్చేదాకా గుర్తుపెట్టుకొని తిరిగా కీడు చేస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభు చూపినటువంటి ఆ ప్రేమ లేదు. మనకు క్రొత్త నిబంధన మీద రాస్తారు, అసలు అది ప్రేమ సందేశము అని రాస్తారు. ఆయన జీవితమే ప్రేమ నేర్పింది ప్రపంచానికి. కానీ ఆయన శిష్యులమైనటువంటి మనలో ఆ ప్రేమ ఉండదు. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎట్లా ఉందంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆత్మఫలాన్ని గురించి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, శాంతం కాదు దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఆత్మఫలాలు. ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయటం అంటే చంపటం. క్రీస్తు యేసు సంబంధులు దాని శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. సిలువ వేశారంటే ఇంకా వాళ్ళలో ఉన్న ఇచ్చల కోరికలన్నీ, వాళ్ళలో ఉన్న దురాశలన్నీ చంపేశారని అంటున్నాడు. మనం చంపామా? మనకెక్కడ కదా చంపాం. అందరికీ పెద్ద టీవీ ఉంటే మనకి పెద్ద టీవీ కావాలని ఎప్పటి నుంచో కోరిక. అసలు అదేగా మనం ప్రార్థనలో పెట్టేది కూడా. అందరూ ఏదో బంగారం కొనుక్కుంటే వాళ్ళకి మించిన బంగారం కొనాలని మనకు కోరిక. అదేగా మనం సేవకుని కూడా అడిగేది, మా కొరకు ప్రార్థన చేయండి. ఒకసారి ఒకరు అంటున్నారు బంగారం ధరలు తగ్గినాయి ప్రార్థన చేయండి అని. బంగారం ధర తగ్గితే ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? ఏమో కొనుక్కునిద్దే ఆయన ప్రార్థన చేయాలి సేవకుడు. నిజంగా మనకు అన్నీ బయటికి చెప్పరు, కానీ లోపల వాళ్ళకి ఎన్ని కోరికలు ఉంటాయో అవన్నీ కూడా ఆ కోరికలు తీర్చుకోవటానికి దేవుని దగ్గరకు వస్తున్నారు. కానీ నిజమైనటువంటి భక్తి కాదు అది. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్లీ ఇట్స్ ఎ బిజినెస్ డీల్. పూర్తిగా వ్యాపారం అన్నమాట. వ్యాపారంలో ఏంటంటే నేనేం చేయాలి, నాకు ఎంత ఇస్తావు ఉంటుంది కదా. దేవుని దగ్గరకు వచ్చి కూడా ఒక బిజినెస్ డీల్ మాట్లాడతాం అనమాట. నువ్వు నాకు అంత ఇచ్చావంటే నేను నీకు ఎంత ఇస్తా, నువ్వు నన్ను ఇలా దీవిస్తే నేను నీకు ఇలాగిస్తాను, నువ్వు నాకు ఇవ్వకపోతే నేను నీకు ఇవ్వను. ఇదంతా ఒక రకంగా బిజినెస్. అది లోకంలో అలా ఉంటుంది. నిజంగా దేవుని బిడ్డలు కూడా అలాగనే ఉండి ఇది భక్తి ఏమో, ఎలా ఉంటే నేను పరలోకానికి వెళ్తానేమో అని భ్రమపడుతున్నారు. దయచేసి ఆ భ్రమలో నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఏదో అందరూ వెళ్తున్నారని నేను గుడికి వెళ్ళటం, ఏదో అందరూ దండం పెట్టుకున్నారని నేను పెట్టుకోవటం, ఏదో అందరూ వచ్చి ప్రార్థనలో కూర్చున్నారని నేను కూర్చోవటం, ఏదో అందరూ ప్రార్థన చేసుకుంటున్నారని నేను చేసుకోవటం, అలాగే చేసుకుని నేను పరలోకానికి వెళ్ళిపోతాననేటువంటి భ్రమలో ఉండకండి దయచేసి. ప్రారంభంలో ఒక వచనం మనం చదివాము. అదేంటంటే ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కేవలం అది సరిపోదు. మరి ఏం కావాలి అంటే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి మొట్టమొదట ఏంటంటే మనం తండ్రి చిత్తం ఏమిటి అని గ్రహించాలి. అంతేగాని ఎదుటి వాళ్ళు ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోవటం కాదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో కొన్ని వందల వేల విభజనలు ఉన్నాయి. ఒకళ్ళు రైట్ అనేది ఇంకొకరు తప్పు అంటారు, ఇంకొకరు తప్పు అంటే వీళ్ళు రైట్ అంటారు. కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు. ఒకసారి ఒక ఆయన నాకు పిచ్చెక్కుతుందండి అన్నాడు. ఏమి ఎక్కాల్సిన పని లేదు. ఇదిగో ఇది ఉంది కదా, ఇది తెరు, ఇది చెప్పిది ఏది తప్పో ఏది ఒప్పో. అంతేగాని ఎవరో చెప్పారని మనం నమ్మొద్దు. ఇందులో ఉన్న దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన చిత్తాన్ని మనం పాటించేటువంటి క్రైస్తవులుగా ఉందాం. నటించే క్రైస్తవులుగా అస్సలు ఉండొద్దు. ఎందుకంటే ఆ నటన వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. మనం ఎవరిని మోసం చేయట్లా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి భక్తిలో నుండి బయటకు వచ్చి ప్రయోజనకరమైనటువంటి భక్తిని మనం పాటిద్దామో. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన గ్రామాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.